ఏపీ గేమ్ చేంజర్గా భావిస్తున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపించింది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకి తీవ్ర నష్టం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టుకు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కి పంపింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వానికి 3 కీలక సూచనలు చేసింది. నెంబర్ 1, ప్రాజెక్ట్ ప్రతిపాదకులు కేంద్ర జల సంఘం సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి. రెండవది, గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డు 1980కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలి. మూడవది, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ తెలిపింది. సముద్రంలో కలిసే గోదావరి నది మిగులు జలాలను మళ్లించి రాయలసీమ జిల్లాలకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో పాటు పలు శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరణగా వివరించారు. దీంతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి వెల్లడించింది. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి తెలంగాణ కేబినెట్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇటీవలే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ఎంపీల నుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాలతో పాటు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించనున్నారు.